హాయ్ అండి. ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేయాలంటే చాలామంది భయపడుతుంటారు. కానీ ప్రిన్స్ కట్ ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రంట్ చూడటానికి కానీ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపించినట్టు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూతో గీసుకోవాలి. ఇక్కడ తక్కువ క్లాత్ తోటి అయిపోద్దండి. దీన్ని క్రాస్గా ఏం పెట్టవసరం లేదు. ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇది నేను బోట్ నెక్ పెట్టాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీని ప్రకారం కట్ గీసేసుకోవాలి. నేను ఫ్రంట్ సైడ్ కూడా బోట్ నెక్కే ఉంచేస్తున్నాను, అందుకని సేమ్ నెక్కే డ్రా చేస్తున్నాను. ఇది తర్వాత తీసేసాక ఆర్మ్ హోల్ ఒక 1/2 ఇంచ్ డౌన్ గీసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్ నడుం దగ్గర పెంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక 2 ఇంచెస్ క్లాత్ అనేది మనం కట్ చేసేస్తాం కదా, అందుకని ఇక్కడ 1 ఇంచ్ పెంచుకొని ఇది ఈ ఆర్మ్ హోల్ వైపు గీసేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ మెయిన్ ఈ 2 చేయాలండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రంట్ ఓపెన్ పెట్టాను కాబట్టి 4 ఇంచెస్ పెడుతున్నాను. అంటే 1/2 ఇంచ్ వదిలాను కదా, 4 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ 10.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ పైన కొంచెం 1/2 ఇంచ్ కిందకే మార్క్ చేశాను, కుట్టులో క్లాత్ వెళ్తుంది కదా అందుకని. ఇక్కడ 10.2.5 ఇంచెస్ దగ్గర మనం ఇక్కడ ఉక్స్ పట్టి కాజపట్టి వైపు ఒక డార్స్ వేస్తే వేసుకోవచ్చు, అందుకని ఒక మార్క్ చేశాను. ఇక్కడ 4 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసేసుకొని ఇక్కడ ఆర్మ్ హోల్లోకి కలిపేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచు క్రాస్ అనేది తీయాలి. ఇక్కడ నేను మార్క్ చేసింది కట్ చేసేసేయాలండి. ఇక్కడ గీతలు గీసాను కదా, అది కటింగ్లోకి పోతుందన్నమాట. ఇప్పుడు దీని ప్రకారం కట్ చేసేసుకోవటమే. తక్కువ క్లాత్తో కూడా ప్రిన్స్ కట్ అనేది తొందరగా కంప్లీట్ అయిపోతుంది, కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ. చిన్న చిన్న టిప్స్ గుర్తుపెట్టుకుంటే చాలండి, ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చెప్పిన కొలతలతో కనుక మీరు కట్ చేసుకుంటే ప్రిన్స్ కట్ చాలా ఈజీ అన్నమాట. ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకోవటమే. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ సహాయంతో కట్ చేశానండి, ఫ్రంట్ పార్ట్ కూడాను. ఇప్పుడు ఇక్కడ ఎక్సెస్ పార్ట్ ఇక్కడ గీసాను కదా, అది కట్ చేసేసేయాలన్నమాట. ఇటు సైడ్ ఆర్మ్ హోల్ వైపు, అలానే ఇక్కడ ఈ 2 ఇంచెస్ క్లాత్ ఇది తీసేసేయాలి, ఇక్కడ కట్ చేసేసేయాలన్నమాట. అంతేనే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.